Hello everyone, welcome to our channel. In this video, I'm going to explain some of the very important questions. See, these questions are very useful for all upcoming exams, especially SBI PO, IBPS PO, RRB PO, SBI clerk, IBPS clerk. Okay, so these are expected level of questions అండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఈ వీడియోలో ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ గివెన్ బిలో ద సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ అని అంటే ఇక్కడ నేను రెడ్ కలర్లో ఇచ్చాను. లెటర్స్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్. ఓకే, సో ఒకసారి ఇది చూస్తే మనకి ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లోనైనా ఈ క్వశ్చన్స్ వస్తాయండి. బట్ ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఎక్కువగా ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఒకసారి మనకి బోల్డ్లో ఉన్న పార్ట్ కనుక అంటే ఇక్కడ రెడ్లో మనకి ఉన్న పార్ట్ కనుక ఇది కరెక్ట్ అయితే నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది మనకు ఆన్సర్. ఓకే, సో ఇది రాంగ్ అయితే దీన్ని రీప్లేస్ చేయాలి ఇచ్చిన ఆప్షన్స్ తోటి. ఓకే, ఆ ఆప్షన్ ఏదనేది మనకి ఇప్పుడు చూడాలి. ఓకే, ద సక్సెస్ ఆఫ్ ద కంపెనీస్ ప్రాజెక్ట్ డిపెండెడ్ ఇన్ ది అబిలిటీ ఆఫ్ ద టీమ్ టు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ అండర్ ప్రెషర్. ఇస్ దర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? యాక్చువల్గా ఇచ్చిన కరెక్ట్ ఇది సెంటెన్స్ కరెక్టేనా చూడండి. మనకి మెయిన్గా ఏంటంటే చూడండి డిపెండ్. ఓకేనా, సో డిపెండ్ ఏంటండి? ఆధారపడటం. ఓకేనా, సో డిపెండ్ అనండి మనకి డిపెండ్ వచ్చినప్పుడు ప్రెపోజిషన్ ఆన్ రావాలి, సమ్టైమ్స్ అపాన్ కూడా వస్తుంది. ఓకేనా, మెయిన్ ఏంటండి? ఆన్ అనేది రావాలి. సో ఇక్కడ ఏమిచ్చాడు? డిపెండెడ్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఏముంది? ఇన్ ఉంది, అంటే ఇక్కడ ఇన్కరెక్ట్. ఇప్పుడు ఇది ఇన్కరెక్ట్ అయ్యేది ఉంటే డెఫినెట్గా ఏంటండి? కరెక్షన్ రిక్వైర్డ్. సో నో కరెక్షన్ రిక్వైర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. మనకి ఏం రావాలి? ఆన్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ ఎట్ వచ్చింది, ఇక్కడ ఓవర్ వచ్చింది, ఇక్కడ ఫర్ వచ్చింది. ఈ ఒక్క రూల్ తెలిస్తే మనం ఈజీగా వీటిని ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. ఓకే, సో మీరు రెగ్యులర్గా గ్రామటికల్ రూల్స్ని రివైజ్ చేయాలండి. ఓకేనా, రివిజన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ పర్ఫెక్షన్. ఓకే, సో డెఫినెట్గా ఇప్పుడు ఇది మనకి ప్రెపోజిషన్ ఏంటి? ఆన్ అనేది ప్రెపోజిషన్ రావాలి. రెగ్యులర్గా మీ న్యూస్ పేపర్ చదివితే వొకాబులర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రామర్ పైన కూడా మనకి గ్రిప్ వస్తుంది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది అనే దానిపైన మనకు కొంచెం గ్రిప్ వస్తుంది. సో డెఫినెట్గా గో త్రూ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఎవ్రీ ఇయర్ ది ఆర్గనైజేషన్ హానర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి అసలు మీకు గ్రామటికల్ రూల్ తెలిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ రూల్ కనుక తెలిస్తే మీరు ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, ఏది? ఆన్సర్ని. ఓకేనా, సో ఒకసారి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక చూస్తే పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్టు V1 అవుతుంది, లేదంటే V5 అవుతుంది. ఆ తర్వాత మనకి ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ రావాలి. సో ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 ఉంది, V5 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, V1 ఏంటండి? హానర్. ఓకేనా, సో హానర్ అనేది. ఓకేనా, V2 ఏంటండి? హానర్డ్ అవుతుంది. V3 ఏమవుతుంది? హానర్డ్ అవుతుంది. V4 ఏమవుతుంది? హానరింగ్ అవుతుంది. V5 ఏమవుతుంది? హానర్స్ అవుతుంది. ఓకేనా, హానర్స్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగ్యులర్ అయిందో ఈ టెన్స్లో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగ్యులర్ అయితే మనం ఏ వర్బుని యూజ్ చేయాలి? V5ని యూజ్ చేయాలి. అంటే ఇది సింగులర్ అయితే ఈ వర్బ్ సింగులర్, V5 అనేది సింగులర్ అండి. ఓకేనా, సో ఇంకొకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? సెవిరల్ యూసేజ్లో ఒక యూసేజ్ ఏంటనంటే రెగ్యులర్ యాక్టివిటీస్కి వాడతాం. ఓకేనా, రెగ్యులర్ యాక్టివిటీస్కి వాడతాం. రెగ్యులర్ యాక్టివిటీస్ అని అంటే మనకు ఎవ్రీడే అని, డైలీ అని, ఎవ్రీ ఇయర్ అని, ఎవ్రీ వీక్ అని, ఎవ్రీ మంత్ అని, ఇప్పుడు ఆఫెన్ అని, ఓకేనా, ఫ్రీక్వెంట్లీ అని, ఓకేనా, నెవర్ అని, ఇలాంటివి వచ్చాయనుకోండి, అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాం. ఇప్పుడు ఒకసారి చూస్తే ఎవ్రీ ఇయర్ అని మెన్షన్ చేస్తాడు, అంటే సింపుల్ ప్రజెంట్లో రావాలి. ఓకేనా, ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? ది ఆర్గనైజేషన్. ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? ఆర్గనైజేషన్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది థర్డ్ పర్సన్ అవుతారు. అది పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, థింగ్ కావచ్చు, ఏదైనా కూడా అది పర్సన్గానే ట్రీట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తున్నాను, చెప్పేవాళ్ళు ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆర్గనైజేషన్, అంటే థర్డ్ పర్సన్. మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే కదా, అంటే థర్డ్ పర్సన్ సింగులర్.
థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం వాడాలి? V5 వాడాలి. ఇది హానర్ అనేది ఏంటి? V1. ఇప్పుడు V5 రావాలి కదా! అంటే V5 ఏంటి? హానర్స్. అంటే మనకి ఈ రూల్ తెలిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు చూడండి హానర్స్. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది. ఇది కాదు ఆన్సర్. హానరింగ్ V4 హ్యాస్ హానర్. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. ఇన్ కేస్ మీకు ఇది కరెక్ట్ అని అనిపిస్తే కనుక హ్యాస్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. అంటే హానర్డ్ వస్తే దాన్ని చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముంది? ఎవ్రీ ఇయర్. కాబట్టి కెన్ బి ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏమవుతుంది? హానర్స్. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. If you have any doubts with respect to these questions, you may ask them in the comment section below. Okay, next, the manager was determined అంటే నిర్ణయించుకున్నాడట ఏమని? టు క్యారీ ఆన్ ద పాలసీ. ఇది ఫ్రేజల్ వర్బ్. జనరల్గా గ్రామేటికల్ రూల్ తర్వాత ఏం రావాలి? ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? V1. ఓకేనా? V1 రావాలి. చూడండి టు క్యారీ అంటే గ్రామేటికల్గా ఓకే, బట్ మీనింగ్ బేస్డ్గా చూస్తే సెట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఓకేనా? ద మేనేజర్ వాజ్ డిటర్మైండ్ నిశ్చయించుకున్నాడు ఏమని? టు క్యారీ ఆన్ ద పాలసీ. అసలు క్యారీ ఆన్ అంటే మీనింగ్ ఏంటండి? కంటిన్యూ. ఓకేనా? మీనింగ్ ఏంటండి? కంటిన్యూ, కొనసాగించడం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఒక పర్సన్ వచ్చి ఓకేనా చూశాడు, మీరు అతను చూశాడు, ఇతను ఏమన్నాడంటే క్యారీ ఆన్ యువర్ ప్రిపరేషన్ అంటే కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటనంటే మనకి ఇక్కడ ఏంటంటే డిస్పైట్ స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఏంటండి అతను ఏం చేశాడు అనేది. యాక్చువల్గా ఇక్కడ కొంతవరకు క్యారీ ఆన్ అనేది ఓకే, కానీ ఇంకేదైనా బెటర్గా ఉండాలి. స్టికప్. ఓకేనా? స్టికప్ అంటే ఒక దానికి కట్టుబడి ఉండడం అండి. కమిటెడ్ టు. ఓకేనా? ప్రిపేర్ ఏ స్కెడ్యూల్ అండ్ స్టికప్. ఓకేనా? స్టికప్ అంటే దానికి ఏంటంటే కమిటెడ్గా ఉండడం. క్యారీ అవుట్ అంటే ఇంప్లిమెంట్ చేయడం అంటే ఒక ప్లాన్ను కానీ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాటజీని కానీ ఇంప్లిమెంట్ చేయడం అన్నట్టు. ఓకేనా? ఈ రెండిటితోని కంపేర్ చేస్తే హోల్డ్ ఆఫ్ అంటే డిలే. ఓకేనా? సో బ్రింగప్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే చూడండి మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ ఏంటనంటే ఒక ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ క్యారీ ఆన్ అనేది ఓకే, కానీ దానికంటే మోర్ అప్రాప్రియేట్ వర్డ్ ఉంది. ఆన్సర్ ఏంటంటే బి. అంటే మిగతా క్వశ్చన్స్ కంటే కొంచెం లెవెల్ పెరిగిందండి ఇక్కడ. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకి గ్రామటికల్గా ఓకే, బట్ మీనింగ్ బేస్డ్గా సెట్ కాదు. ఏది? ఇది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఓకే, యాజ్ సూన్ యాజ్ ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ ద క్రౌడ్ వాజ్ డిసప్పియర్డ్ ఇన్ టు ద వ్యాలీ. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే చూడండి మనకి కొన్ని వర్బులు ఓకేనా, వర్బ్స్ మనకు చాలా రకాలలో కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఏంటండి? ట్రాన్సిటివ్ వర్బులు ఉన్నాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి. ఓకేనా? ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్స్ ఏం చేస్తాయి అని అంటే ఆబ్జెక్ట్లు ఉంటాయి, వాటికి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్లు ఉన్నప్పుడు ఏంటండి క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఐ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్లేడ్ క్రికెట్. ఓకేనా? ఐ ప్లేడ్ క్రికెట్ అని ఉందండి. ఇప్పుడు ఏం చేస్తాం? ప్లేడ్. ఎవరిని ప్లే చేస్తాం? క్రికెట్ని. అంటే ఇది వర్బు, ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నాను చూడండి, హీ డైడ్ ఎస్టర్డే. హీ డైడ్ ఎస్టర్డే అని ఉంది. ఇప్పుడు ఇది సబ్జెక్టు, డైడ్ అనేది అతను ఇప్పుడు ఏంటండి అతను చనిపోయాడు. ఎస్టర్డే అనేది అడ్వర్బ్, అడ్వర్బ్ ఆఫ్ ఏంటంటే టైం చెప్తుంది. దీనికి ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ హీ డైడ్ అన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు ట్రైన్ స్టాపుడు. ఓకేనా? ట్రైన్ స్టాపుడు అని అన్నాం. ట్రైన్ ఏమైంది? స్టాప్ అయింది. దీనికి ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా? సో ఇది ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. అంటే వీటికి జనరల్గా ఏంటనంటే చూడండి ఇంట్రాన్సిటివ్ వర్బులని పాసివ్ వాయిస్లోకి మార్చడానికి పాసిబుల్ కాదు. ఇక్కడ డిసప్పియర్ కూడా ఇంట్రాన్సిటివ్ వర్బే. ఓకేనా? ఇప్పుడు ద క్రౌడ్ వాజ్ డిసప్పియర్డ్, ఇది ఎలా ఉంది? ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు. ఇది యాక్చువల్గా డిసప్పియర్ అనేది ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బు. దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయడం ఇన్కరెక్ట్ కాబట్టి ఇది డెఫినెట్గా ఇన్కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటనంటే మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వాజ్ డిసప్పియర్డ్. మీకు ప్యాసివ్ వాయిస్ రూల్స్ పైన గ్రిప్ ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుందండి. అదర్వైజ్ ఇట్ విల్ బీ హైలీ డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్.
ఓకే. బట్ ఇక్కడ రూల్ ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఓకేనా. సో ఆ చాప్టర్ పైన సపరేట్గా మీకు వీడియోస్ చేస్తాను, అంటే ఇండివిజువల్ చాప్టర్స్ పైన. ఓకే. సో ఇక్కడ ఏం రావాలనంటే ప్యాసివ్ వాయిస్ అవసరం లేదు, డైరెక్ట్గా క్రౌడ్ తర్వాత వర్బ్ రావాలి. ఓకేనా. సో యాజ్ సూన్ యాజ్ ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ అని అంటే డెఫినెట్గా ఏంటండి ప్యాసివ్లో ఉంది. ఎక్కడ ప్యాసివ్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ P2 ఇక్కడ ఏంటండి డిసప్పియర్డ్. హ్యాడ్ డిసప్పియర్డ్ కాదు, వాజ్ డిసప్పియర్ అనేది రాంగ్. ఇక్కడ గాట్ డిసప్పియర్డ్ కాదు, మోస్ట్ అప్రాప్రియేట్ వన్ ఈజ్ డి. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఎవరైతే మనకి ఇప్పుడు ఐబీపీఎస్, ఓకేనా, అప్కమింగ్ ఎస్బీఐ పీఓకి ప్రిపేర్ అవుతున్నారో, సో మీరు డెఫినెట్గా ఏంటనంటే గుర్తుపెట్టుకోండి, గ్రామర్ పైన ఫోకస్ చేయాలండి. ప్రిలిమ్స్లో ఎక్కువ వచ్చేది గ్రామరే. ఓకేనా, గ్రామర్. ఇంకొకటి ఏంటనంటే వొకాబులరీ. ఓకేనా, వొకాబులరీ. ఇంకొకటి ఏంటనంటే కాంప్రహెన్షన్. ఇగో ఈ మూడే ఉంటాయండి ఎక్కడైనా కూడా ఇదే. సో మనకి మెయిన్గా ప్రిలిమ్స్లో గ్రామర్ టెస్ట్ చేస్తాడు, వొకాబులరీ ఈజ్ ఆల్సో టెస్టెడ్, కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ వస్తుంది. మెయిన్స్లో అయితే ఇగో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు, ఈ రెండిటిపైన. ఓకేనా. అంటే ఎక్కువగా ప్యాసేజీలు ఇవ్వడం, క్లోజ్ టెస్ట్ ఇవ్వడం. ఓకేనా. సో మనకి మెయిన్గా వచ్చే క్వశ్చన్స్ కనుక చూస్తే ఎర్రర్ కరెక్షన్స్ వస్తాయి, ఫ్రేజ్ రీప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకేనా, క్లోజ్ టెస్ట్ వస్తుంది, పారాజంబుల్ వస్తుంది, వర్డ్ స్వాప్ వస్తుంది. ఓకేనా, రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది. ఇవి మెయిన్ పార్ట్స్ అండి. ఓకేనా. ఇక్కడ డెఫినెట్గా వీటి నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఇస్తాడు మనకి, బట్ ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకేనా. సో ప్రిలిమ్స్లో ఇది లెవెల్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ ఆర్ దిస్ క్వశ్చన్, ఓకేనా, ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఏదైనా, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. I will definitely answer them. And also, if you are watching our channel for the first time, don't forget to subscribe and also share this video with your friends who are preparing for competitive exams. Okay. And one of the requests ఏంటంటే express your opinion about the video in the comment section below. Okay. Thank you.